181వ శ్లోకము. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తి అజ్ఞానంధ్వాంతదీపిక. ఈ శ్లోకంలోని మొదటి నామము అభ్యాసాతిశయజ్ఞాత. ఇది 990వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అభ్యాసాతిశయ జ్ఞాతాయై నమః అని చెప్పాలి. అభ్యాస అంటే మన అభ్యాసమును, అతిశయ అంటే మించి, అన్ని విషయములు, జ్ఞాత తెలిసినది. పనులు చేసే వారిలోను, కోరికలు కోరే వారిలోను వారి వారి అభ్యాసానికంటే మించినటువంటి జ్ఞాతగా అమ్మవారు ఉంటుంది అని ఈ నామానికి సరి అయిన అర్థము. పనులు చేయడానికి తగిన విధమైన కృషి లేకుండా మనం కోరుకునే పనులకు ప్రతిఫలాన్ని అధికంగా ఆశిస్తే అంత మాత్రాన ఆ విషయం అమ్మవారికి తెలియదనుకోవడం పొరపాటు అంటున్నారు వ్యాసుల వారు ఈ నామములో. అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడము, తక్కువ అర్హత సమర్థత ఉండి ఎక్కువ అర్హత సామర్థ్యం కావలసిన వాటిని కోరడం లాంటివి చేస్తే ఆ విషయాలు గ్రహించలేనంతటి తెలివి తక్కువది కాదు అమ్మవారు. మన ఇంగిత జ్ఞానాన్ని, మన అభ్యాస పటిమను మించిన జ్ఞానము గలది అమ్మవారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే అనవసరంగా అమ్మవారిని ఏదో పొగడ్తలతో, గమ్మత్తు మాటలతో మత్తు జల్లినట్లు చేసి ఆశించింది రాబట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామనుకుంటున్నారేమో. అల్లాంటి ఆటలు అమ్మవారి దగ్గర సాగవు సుమా అని వ్యాసుల వారు ఈ నామం ద్వారా నిగూఢంగా చెబుతున్నారు. మనం అడిగే వాటిలో అడగకూడనివి తెలిసినది అని కూడా తెలియక ఈ నామానికి అర్థం చెప్పుకోవడం ఇంకా సముచితంగాను సందర్భశుద్ధిగాను ఉంటుంది. అమ్మవారిని తెలుసుకుందామనే మన అభ్యాసం అతిశయించిన కొలది అవర్థమగునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 మన అభ్యాసమును మించిన జ్ఞానము కలది. 2 మనం అడిగే వాటిలో అడగకూడనివి తెలిసినవి. 3 మన అభ్యాసము అధికమైన కొలది అధికముగా అర్థమగునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామం షడధ్వాతీత రూపిణి. ఇది 991వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షడధ్వాతీత రూపిణ్యై నమః అని చెప్పాలి. షట్ అంటే 6, అధ్వ అంటే మార్గములకు, అతీత అంటే అతీతమైన, రూపిణి అంటే రూపము గలది, అధ్వము అంటే మార్గము అనే అర్థమైన ప్రస్తుత సందర్భాన్ని బట్టి కుండలిని ప్రసార మార్గాన్ని నిర్దేశించే చక్రాలుగా అర్థం చెప్పుకో. దీన్ని బట్టి షడధ్వాలు అంటే షడ్చక్రాలు అనే అర్థం వస్తుంది. అప్పుడు షడధ్వాతీత రూపిణి అంటే షడ్చక్రాలకు అతీతంగా ఉండే రూపము గలది అని అర్థం వస్తుంది. షట్చక్రోపరి సంస్థిత అన్న 108వ నామము, ఈ నామము దాదాపు ఒకే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకోవచ్చును. షట్ అంటే 6 కాబట్టి పంచేంద్రియాలు ప్లస్ మనస్సు కలిసి 6 అవుతాయి. ఈ పంచేంద్రియాలు, మనస్సే మనల్ని తప్పుడు మార్గాలను పట్టించేవి. మనం ఈ తప్పుడు మార్గాల వలలో పడిపోతూ పతనమైపోతూ ఉంటాము. ఆ తప్పుడు మార్గాల వలలో పడకుండా తన భక్తులను అమ్మవారే కాపాడగలిగేది. ఎందుకంటే ఆవిడ వీటికి లోబడి ఉండక అతీతంగా ఉంటుంది కాబట్టి. షట్చక్రాలు పంచేంద్రియ మనస్సులే కాకుండా వేరే 6 కూడా షడ్ధ్వములు అంటారు. అవి 1 పదాధ్వము, పదములకు సంబంధించినది. 2 భువనాధ్వము, లోకాలకు సంబంధించినది. 3 వర్ణాధ్వము, అక్షరాలకు సంబంధించినది. 4 తత్వాధ్వము, తత్వాలకు సంబంధించినది. 5 కళాధ్వము, కళలకు సంబంధించినది. 6 మంత్రాధ్వము, మంత్రములకు సంబంధించినది. అమ్మవారి రూపం ఈ 6 అధ్వాలకు అతీతంగా ఉంటుంది. వీటిలో భువనాధ్వము, తత్వాధ్వము, కళాధ్వము ఈ 3 ప్రకాశం కిందికి వస్తాయి. ఇవి శివ సంబంధమైనవి. మిగిలినవి పదాధ్వ, వర్ణాధ్వ, మంత్రాధ్వాలు 3 విమర్శాంశం క్రిందికి వస్తాయి. ఇవి శక్తి సంబంధమైనవి. ఈ 6 ద్వారా చేసే విచారణ, ఉపాసన వలన పరదేవతను పొందవచ్చు కాబట్టి ఈ 6 షడధ్వాలు అన్నారు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 అనుచక్రాలకు అతీతముగా ఉండునది. 2 మనస్సు పంచేంద్రియాలులో ప్రలోభపెట్టు మార్గాల నుండి తన భక్తులను రక్షించున్నది. 3 శివభక్తులకు సంబంధించిన పద వర్ణాది అధ్వాలకు అతీతముగా ఉండున్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అవ్యాజ కరుణామూర్తి. ఇది 992వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అవ్యాజ కరుణామూర్తి అయిన నమః అని చెప్పాలి. అవ్యాజ అంటే నెపము లేదా మిషలేని,
కరుణ అంటే దయయే, మూర్తి అంటే స్వరూపముగా గలది. ఎవరి మీద అయినా కాస్త దయ చూపించాలన్నా కూడా అందువల్ల తనకేమి వస్తుంది అని ఆలోచించే మనస్తత్వం గలవారికి, అంటే ప్రతి పనిని వ్యాపార దృష్టితో చూసేవారికి ఈ నామం అర్థమవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం చెడ్డ పని చేసేవారు, అలాగే ఒక ప్రయోజనం కోసం మంచి పని చేసేవారు, ఈ రెండు రకాల వారు ఆ ప్రయోజనాంతరము ఆ పనులను ఆపేస్తారు. ఈ రెండు రకాల వారిని వ్యాజ దుర్బుద్ధులు అంటారు. ఈ రెండు రకాల వాళ్ళు పూర్తిగా వ్యాపార బుద్ధి కలిగిన వారే. ఆ కారణంగా చెడ్డ పనిని చేసేవారిని, అకారణంగా మంచి పని చేసేవారిని అవ్యాజ బుద్ధులు అంటారు. ఈ రెండు రకాల వారు పనికి వస్తారు. వీరిలో మొదటి రకం వారు రెండో రకం వారుగా మారడానికి ఎప్పటికైనా అవకాశం ఉంటుంది. మనం కూడా అవ్యాజ కరుణ కలిగి ఉంటే అమ్మవారు మన పట్ల అవ్యాజ కరుణ అవుతుంది. అంటే కోరే ముందే కోరే అర్హత కలిగి ఉండాలి అని దీని అర్థము. నిర్హేతుకజాయమాన కటాక్షం అంటారు. ఈ అవ్యాజ పరుని కటాక్షాన్ని వీరి ద్వారా సత్కార్యం జరిగింది అన్నది సత్యము కాదు. అసత్కార్యము ద్వారా వీరు మరింత మెరుగుపడడం జరిగిందని అనడం ఎక్కువ సత్యము. ప్రతివారికి భూమి మీద పడటంతోనే మొదట శ్వాసనిచ్చిన దైవానికి ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలమనేది గుర్తుండాలి. అలాగే నిద్రపోతున్నప్పుడు అతి ముఖ్యమైన పనిలో నిమగ్నమైనప్పుడు కూడా మనం మర్చిపోయినా మన మీద దయతో మన ద్వారా శ్వాస జరిగేట్టుగా చూసి, మనం జీవించేట్టుగా చూసి దైవానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలము. ఈ ఉదాహరణలు చాలావా అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి అన్నదానికి. బిడ్డల మీద తల్లికి ఏ కారణం వలన ప్రేమ దయ ఉంటాయా, అలాగే మన పట్ల అమ్మవారికి అవ్యాజ కరుణ ఉంటుంది. మిషలేని లేదా కారణం లేని లేదా ప్రతిఫలాపేక్ష లేని దయాస్వరూపురాలు అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని చివరి నామము అజ్ఞానధ్వాంత దీపిక. ఇది 993వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అజ్ఞానధ్వాంత దీపికాయై నమః అని చెప్పాలి. అజ్ఞాన అంటే అజ్ఞానము లేదా అవిద్య అనడి, ధ్వాంత అంటే గాఢాంధకారమునకు, దీపిక అంటే దీపకలిక వంటిది. అజ్ఞానం అనే చీకటి ఎంత చిక్కగా ఉంటే అంత చిన్న దీపము చాలు దాన్ని పోగొట్టడానికి. అందుకే అమ్మవారిని దీపంతో పోల్చి చెప్పకుండా దీపిక, చిన్న దీపంతో పోల్చి చెప్పు. ఒక తరగతిలో విద్యార్థులందరూ 20% మార్కులు కూడా రాని వారే ఉన్నప్పుడు ఆ తరగతిలో 70% మార్కులు కూడా అక్కర్లేదు. 50% మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థి ఉన్న చాలు ప్రశంసలు పొందడానికి, ప్రైజులు తెచ్చుకోవడానికి. కృతయుగంలో ఎన్నో పూజలు పుణ్యాలు చేస్తే గాని మోక్షం రాదని పాపాల పుట్టగాను పాషండుల గుట్టగాను ఉన్న కలియుగంలో దైవన్నామ స్మరణ కీర్తనం చేసినా చాలు మోక్షం వస్తుంది అంటే దుర్లక్షణం ఎంత ఎక్కువగా ఉంటే సల్లక్షణం అంత చిన్నది ఉన్నా చాలు రాణించడానికి అని అర్థం. ఏది వస్తే మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడమో అదే జ్ఞానము. అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేయగల జ్ఞానజ్యోతి అని ఈ నామానికి అర్థము.